కథల వాహినికి స్వాగతం. మరి ఇవాల్టి కథ చూద్దామా? ఒక అడవిలో ఒక పెద్ద రాక్షసుడు ఉండేవాడు. వాడి పేరు చోరపుట్ల. వాడికి పాటలు పాడటం అంటే చాలా ఇష్టం, ఇంకా తినడం అంటే ఇంకా చాలా చాలా ఇష్టం. ఫారెస్ట్లో ఉన్న అన్ని జంతువులు వాడికి భయపడి చెట్ల మీదకి వెళ్ళిపోతాయి, కానీ ఆ రాక్షసుడు మాత్రం హ్యాపీగా పాట పాడుకుంటూ తింటూ ఉంటాడు. ఒకరోజు ఆ రాక్షసుడు ఫారెస్ట్లో నడుస్తూ ఉంటాడు. అక్కడ తనకొక చిన్న టార్టాయిస్ కనిపిస్తుంది. నేను చికెన్ తిన్నాను, మటన్ తిన్నాను, కానీ తాబేలు మాత్రం ఎప్పుడూ తినలేదే, ఈరోజు ట్రై చేయాలి అని అనుకొని వాడు టార్టాయిస్ని దూరం నుంచి చూస్తూ మెల్లిగా దగ్గరికి వెళ్తాడు. ఏ తాబేలు, నేను నిన్ను తినడానికి రెడీ అయిపోయాను. తినేదానికి రెడీయా? అయ్యో రాక్షసుగా, నేనేమి నువ్వు తినే అంత టేస్టీగా ఉన్నాను. నన్ను తినాలంటే ఇంకొక పెద్ద తలకాయ నొప్పి వస్తుంది. తలనొప్ప? ఏంటది? నువ్వు నన్ను చూస్తున్నావు కదా, ఒక్కసారి నా డిప్పని కొట్టి చూడు. నా డిప్ప చాలా గట్టిగా ఉంది కదా, చూడు. ఇప్పుడు నువ్వు నన్ను నోట్లో పెట్టుకొని కొడితే నీ పళ్ళే పోతాయి. టార్టాయిస్ అలా చెప్పేసరికి రాక్షసుడు డౌట్లో పడ్డాడు. అదేంటి, నిజమేనా అని ఆలోచించి టార్టాయిస్ డిప్పని నాక్ చేశాడు. సరే సరే, మరి నేను నిన్ను తినాలంటే ఎలా మరి? చాలా సింపుల్. నా డిప్పలో మెత్తగా ఉండాలంటే నన్ను నడిన వదిలిపెట్టు, అప్పుడు సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు నన్ను తినటం కూడా నీకు ఈజీ అవుతుంది. ఆహా, సూపర్ బ్రెయిన్ రానిది. నేను ఇప్పుడే అలాగే చేసేస్తా, చూడు. చూస్తూ ఉండు, నేను ఇప్పుడు నిన్ను వదిలిపెడుతున్నా. నువ్వు నీ డిప్ప మెత్తగా అయిపోయిన వెంటనే తినేస్తా. సరే సూర్యన్, వదిలిపెట్టు. ఆ టార్టాయిస్ చెప్పింది నమ్మేసి ఆ రాక్షసుడు టార్టాయిస్ని పట్టుకొని నది దగ్గరికి వెళ్ళాడు. ని అలా వాటర్లో పెట్టిన వెంటనే అది తుర్రని స్విమ్మింగ్ చేసుకుంటూ దూరంగా వెళ్ళిపోయింది. హాహాహా, నీలాంటి రాక్షసులకి బ్రెయిన్ ఉండవురా. బాయ్. ఇదంతా మోసమా? ఇలా మన తాబేలు రాక్షసుడి నుంచి ఎలా తప్పించుకుందో చూసాం కదా. మళ్ళీ నెక్స్ట్ స్టోరీలో కలుద్దాం. అంటిల్ దెన్, థింక్ స్మార్ట్ అండ్ యాక్ట్ వైజ్.